వర్షాలు తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేశాయి. భారీ వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వందల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. కుండపోతకు కరీంనగర్, మెదక్ జిల్లాలో 7 మృత్యువాత పడ్డారు. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలు కరీంనగర్ జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వానహోరుతో ఉప్పొంగిన తోటపల్లి వాగులో లారీ చిక్కుకుపోయింది. ఓ కారు కొట్టుకుపోగా అందులోని 4 సురక్షితంగా బయటపడ్డారు. వాగు ఉధృతిలో చిక్కుకున్న మరో 20 మందిని పోలీసులు రక్షించారు. కరీంనగర్, హైదరాబాద్ ప్రధాన రహదారిపైన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంథని తూర్పు డివిజన్లో 50కి పైగా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. మహదేవ్పూర్ మండలం పెద్దంపేట వాగుజోరుతో సమీప పల్లెలు వరదలో చిక్కుకున్నాయి. మహాముత్తారంలో పెద్దవాగు, దౌతుపల్లివాగు, అలుగువాగు పొంగడంతో చుట్టుపక్కల ఊళ్లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వర్షాల ధాటికి హుస్నాబాద్ జలమయమైంది. బస్టాండ్, పోలీస్ స్టేషన్తో పాటు ప్రధాన రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. చాలా కాలనీల్లో ఇళ్లు, దుకాణాల్లోకి వరద చేరింది. భారీ వానలతో రామగుండం ప్రాంతంలోని 4 ఉపరితల గనుల్లో 1,10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జగిత్యాల మండలం మోరపల్లి ఊర చెరువు తెగి పంటలు నీట మునిగాయి. చెరువు మొత్తం తెగి ఉన్న అందులో వేసిన చేపలన్నీ దాదాపు ఒక 10 నెలల క్రితం చేపలు వేసారు. ఆ మొత్తం చేపలన్నీ ఇప్పుడు కొట్టుకుపోయిన చెరువు మొత్తం తెగినది. అయితే ఈ మత్తడి కూడా ఇంతకుముందు గత 2 సంవత్సరాల కింద శాంక్షన్ అయింది. కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఈ మత్తడి కట్టలేకపోయారు. ఈ ఆదాయాన్ని కొట్టుకుపోకుండా సర్వనాశనమైంది. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి కొంత చేస్తే బాగుంటుండే. మోరపల్లి చెరువుకు ఎన్నిసార్లు ఎన్టీ రామారావు అప్పుడు వేసేసారు, ఇప్పుడు మళ్ళీ ఎవరు పట్టించుకుంటున్నారు. జిల్లాలో వాన నష్టంపై కరీంనగర్ కలెక్టర్ సమీక్షించారు. పెద్ద సంఖ్యలో గ్రామాలు వరదకు ప్రభావితం కాగా 6 మరణించినట్లు చెప్పారు. వందలాది ఇళ్లు కూలిపోగా గొర్రెలు చనిపోయాయని, వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లోని వేలాది మందిని శిబిరాలకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. నేరుగా రంగంలోకి దిగిన సంయుక్త కలెక్టర్ వరద బాధిత ప్రాంతాల్లో జనానికి ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వరద ఎక్కువగా ఉండడంతో ఈ విషయాన్ని ఈసీకి నివేదించనున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఆర్మీ వాళ్ళ హెల్ప్ తీసుకుని అవసరాన్ని బట్టి హెలికాప్టర్ను కూడా రిక్విజిషన్ చేయాలని చెప్పి అనుకున్నాము. పడవలు కూడా అవసరాన్ని బట్టి ఈ ఫుడ్ తరలించడానికి కానీ, లేదంటే ఎవరైనా అక్కడున్న గ్రామస్తులు చిక్కుకున్న పరిస్థితి ఏదైనా ఉన్నా వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా వీటిని వాడబోతున్నాము. ఇకపోతే పంచాయతీ ఎలక్షన్స్ వరకు ముఖ్యంగా మహాముత్తారం అండ్ మహాదేవ్పూర్లో కొన్ని గ్రామాలకి ఇప్పుడున్న వాగులు ఉండడం వల్ల అక్కడికి వెళ్లడం ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ 2 రోజులు కూడా వర్షం పడితే మాత్రం పరిస్థితిని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి తెలియజేసి వారి ఆదేశాలు తీసుకుని ఎన్నికల నిర్వహణ మీద వాళ్ళ ఆదేశాలు తీసుకుంటాం. కుండపోత వానతో వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. కాలువలు ఏరులై పారుతున్నాయి. వరంగల్లో రోడ్లు నీట మునిగాయి. సాయి గణేష్ కాలనీ, సమ్మయ్యనగర్, రైల్వే గేట్ ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ మండలం నష్కల్ ప్రాంతంలోని ఆకేరువాగు జలకల సంతరించుకోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హేమావతి నుంచి మున్సిపాలిటీ పడ్డది. దీన్ని పట్టించుకుని నాదులు లేడు, నీళ్లు పోతానే ఏమవుతానే అని చెప్పేటోడు ఇంతవరకు ఎవరు వస్తలేదు ఇక్కడికి. మాది పిల్లలు వచ్చడానికి భయపడతాను. పాములు, తేళ్లు, జర్రులు ఈ అవస్థ పడుకుంటా అవుతుంది. ఇంట్లోకి కూడా వస్తాను ఈ వరదతోటి. ఇప్పుడు మా మనవరాలను వేసారు బల్ల ఎత్తే ఇగో ఈ వానకు మా చుట్టాలు ఇంటికాడ ఉంచినాయి. ఇక ఆయన తిని ఆయన ఉన్నాయి. 3 రోజులు వాడు అక్కడనే ఉండి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. బోధన్ వీధులు జలమయమయ్యాయి. చాలా చోట్ల పంటలు మునిగిపోయాయి. మెదక్ జిల్లాలో వందలాది ఇళ్లు కూలిపోగా మరికొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నిజాం కాలం నాటి మెదక్ ఆర్డీఓ కార్యాలయం పైకప్పు పెచ్చులు ఊడి భవనం బీటలు వారింది. మెదక్ శివారులోని పసుపులేటి వాగు, రాజపేట వాగు, నక్కవాగు పొంగిపొర్లుతున్నాయి. కలిహేర్లో గోడకూలి వ్యక్తి మరణించగా మరొకరికి గాయాలయ్యాయి.